హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ నేను కాకరకాయ కర్రీ చేస్తున్నాను ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలానో ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆయిల్ కళాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ 3 టేబుల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర మీ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. కాకరకాయలు వేసుకున్నాను. కొంచెం కాకరకాయలు మగ్గిపోయాక లైట్గా రోస్ట్ అయ్యాక ఒక 2 నిమిషాలు అవి మగ్గనిచ్చేసాక మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసి కొంచెం జీలకర్ర, పసుపు. ఏంటక్క జీలకర్ర ఫస్ట్ వేయాలిగా, ఎవరి ఇష్టం వాడిది. నాకు ఇలా ఇష్టం కాకరకాయ ఫ్రైలోకి, అంటే తింటుంటే ఆ టేస్ట్ తెలుస్తుంది ఫ్రెండ్స్. కాకరకాయ మగ్గిపోయింది ఫ్రెండ్స్. పసుపు జీలకర్ర వేసేసాం కదా, ఒక 10 నిమిషాలు అవి మగ్గనిద్దాం ఫ్రెండ్స్. అవి మగ్గిపోతే కొంచెం అంతలోపల మనం వచ్చేసి ఒక చిన్న రోట్లో ఉప్పు, కారం, ఒక 4-5 ఎల్లిపాయలు అవి దంచి పెట్టుకోండి ఫ్రెండ్స్. అవి దంచి మెత్తగా పేస్ట్ లెక్క లేదు, జస్ట్ వెల్లుల్లి కారం అంటారు కొంతమంది, వెల్లిపాయ కారం అంటారు ఫ్రెండ్స్. మీ భాషలో ఏమంటారో చెప్పండి. మా భాషలో అయితే వెల్లిపాయ కారం అంటారు, మామూలుగా వెల్లుల్లి కారం అంటారు ఫ్రెండ్స్. ఇవి మగ్గిపోయాక ఆల్మోస్ట్ ఇంకా కొంచెం ఈ వెల్లుల్లి కారం అల్లు వేసేసి కాకరకాయ ఫ్రైలోకి. ఏంటక్క ముక్కలు చిన్నగా కోస్తావు, మేము పెద్దగా కోస్తామని. మా పిల్లలకి ఇలా ఇష్టం అంటే అలా కూడా చేస్తాను. ఏ విధంగా చేయాల్సింది అలా చేస్తా ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఎలా చేస్తారో మీరు కూడా చేయండి, చూపియండి, లేదా ట్రై చేసి వీడియో నాకు సెండ్ చేయండి. ఓకేనా? ఆల్మోస్ట్ ఉప్పు, కారం, ఎల్లిపాయలు వేసి దంచి పెట్టిన పేస్ట్ ఈ కాకరకాయ ఫ్రైలో వేసేస్తే చాలా వరకు మగ్గాలి ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్, పొద్దున్నే ఇవాళ పిల్లలు అడావుడి ఇంట్లో. ఏంటక్క ఫ్రీగా ఉన్నప్పుడు ఫ్రైలు చేసుకోవాలి కానీ ఇప్పుడు ఏంటి అంటారా? ఏం చేద్దాం ఫ్రెండ్స్, మార్నింగ్ టైంలో చిన్న బాబుకి కావాలంటే అప్పటికప్పటికి రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నిన్న మార్నింగ్ టైంలో కాకరకాయలు క్లీన్ చేసుకొని పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కర్రీలోకి వచ్చేయండి. కర్రీ మగ్గిపోయింది ఫ్రెండ్స్. వెల్లుల్లి కారం వేసేద్దాం ఫ్రెండ్స్. కాకరకాయలు మగ్గిపోయాయి చూడండి ఫ్రెండ్స్, ఎలా మగ్గిపోయాయో, చాలా వరకు ఎంత నీట్గా మగ్గిపోయాయో. ఇది కొంచెం ఉప్పు, కారం చేసిన పేస్ట్ అలా వేసేద్దాం, వెల్లిపాయ కారం వేసేసాక ఇంకేంటి ఫ్రెండ్స్, ఈ అక్క పూర్తిగా చెప్పట్లేదు, సగం వింటుంది సగం సోది చెబుతుంది అంటున్నారా ఫ్రెండ్స్. మీతో మాట్లాడాలి కదా, మధ్యలో మీతో మాట్లాడుకుంటా నా కాకరకాయలు మగ్గిపోయాయో మగ్గలేదో చూడాలి కదా. ఓకే ఫ్రెండ్స్, మగ్గిపోయాయి కదా. వెల్లుల్లి కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. అలా చూడండి, కంపల్సరీ ఇంకా వేసేసి కొంచెం మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. నాకు మార్నింగ్ టైం హడావుడి ఫ్రెండ్స్, పిల్లలు ఇది అది ఇంట్లో వర్క్. చెప్పండి ఫ్రెండ్స్. వేసాను ఫ్రెండ్స్, మగ్గిపోతుంది. ఇంకా కొంచెం కలిపెట్టుకొని ఇంకేంటి ఫ్రెండ్స్, ఇంకేంటి విశేషాలు, ఎలా ఉంది? ఏమో ఫ్రెండ్స్, పొద్దున్నే మనిషికి ఒక కూర, ఆయనకు ఒక కర్రీ, చిన్న బాబుకి ఒక కర్రీ, పెద్ద ఆయనకు ఒక కర్రీ. నా జీవితం మొత్తం కర్రీస్ ఇలా చేసుకోవడం. పిల్లలు భర్త కన్నా మనకి ఏమి ఉండవులే కానీ ఫ్రెండ్స్, కొంచెం మార్నింగ్ టైంలో వర్క్ ఎక్కువ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనకి. నాకైతే ఉంటుంది ఫ్రెండ్స్, మీకు ఉంటుందో ఉండదో నాకు తెలీదు, కామెంట్ చేయండి. నాకు ఇంట్లో వర్క్ అయితే ఫుల్ బిజీ మార్నింగ్ టైంలో ఫ్రెండ్స్. చూడండి కాకరకాయ కారం ఎలా ఉందో, మగ్గిపోయింది ఆల్మోస్ట్. మనం ఉప్పు, కారం, ఎల్లిపాయలు వేసాం కదా, వెల్లుల్లి కారం కూడా చూడండి మగ్గిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియోని ప్రతి ఒక్కళ్ళు మీరు కూడా చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నా వీడియోని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ అండ్ సపోర్ట్, లైక్ చేయండి ఫ్రెండ్స్, చూసి వెళ్ళిపోతారేంటి. లైక్ వేసాను ఫ్రెండ్స్, మగ్గిపోతుంది. ఇంకా కొంచెం కలిపెట్టుకొని ఇంకేంటి ఫ్రెండ్స్, ఇంకేంటి విశేషాలు, ఎలా ఉంది? ఏమో ఫ్రెండ్స్, పొద్దున్నే మనిషికి ఒక కూర, ఆయనకు ఒక కర్రీ, చిన్న బాబుకి ఒక కర్రీ, పెద్ద ఆయనకు ఒక కర్రీ. నా జీవితం మొత్తం కర్రీస్ ఇలా చేసుకోవడం. పిల్లలు భర్త కన్నా మనకి ఏమి ఉండవులే కానీ ఫ్రెండ్స్,
కొంచెం మార్నింగ్ టైంలో వర్క్ ఎక్కువ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనకి. నాకైతే ఉంటుంది ఫ్రెండ్స్, మీకు ఉంటుందో ఉండదో నాకు తెలీదు, కామెంట్ చేయండి. నాకు ఇంట్లో వర్క్ అయితే ఫుల్ బిజీ మార్నింగ్ టైంలో ఫ్రెండ్స్. చూడండి కాకరకాయ కారం ఎలా ఉందో, మగ్గిపోయింది ఆల్మోస్ట్. మనం ఉప్పు కారం వెల్లిపాయలు వేసాం కదా, వెల్లుల్లి కారం కూడా చూడండి మగ్గిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియోని ప్రతి ఒక్కళ్ళు మీరు కూడా చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నా వీడియోని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ అండ్ సపోర్ట్, లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసి వెళ్ళిపోతారేంటి, లైక్ చేయరా, సపోర్ట్ చేయరా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నా కర్రీ ఎలా ఉందో వచ్చి చూసేయండి. ఇంకా చూడండి ఎంత బాగుందో, వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్.